కర్ణాటక రాజకీయాల్లో ట్రబుల్ షూటర్గా పేరున్నటువంటి డీకే శివకుమార్ గారు ఎట్టకేలకు ఈరోజు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అక్కడ అసలుకి ఏ సందర్భంలో ఆయన సీఎం పీఠాన్ని అధిరోహించాల్సి వచ్చింది, సిద్ధరామయ్యని ఎవరు ఒప్పించారు, ఈ అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మీరు నమస్కారం అండి. నమస్తే అండి. డీకే శివకుమార్ కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడంలో ఈయన ముఖ్య పాత్ర పోషించాడని చెప్పేసి అక్కడ రాజకీయాల్లో బలంగా నడుస్తున్నటువంటి చర్చ. ఏదో ఒక రోజు సీఎం అయితే తీరుతానని ఆయన కూడా బలంగా చెప్పాడు. ఎట్టకేలకు సీఎం అయితే అయ్యాడు ఇప్పుడు ప్రమాణ స్వీకారం. అది కూడా అధికారంలో ఉండగానే సిద్ధరామయ్య గారిని దించి ఈయన సీఎం అవడం అది కాదు, అది ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన మాట. ఓకే, ఎవరు ముందే ఒప్పందం జరిగిపోయిందా? మరి 2.5 సంవత్సరాలు ఆయన, 2.5 సంవత్సరాలు ఈయన. ఓకే, దొడ్డనహళ్ళి కెంపేగౌడ శివకుమార్ని అసలు 2.5 సంవత్సరాలకే ముఖ్యమంత్రిని చేస్తామని ఆ హామీ మీద సిద్ధరామయ్యని ముఖ్యమంత్రిని చేశారు. సిద్ధరామయ్య నాటకాలు ఆడి 6 నెలలు ఆయన ఎక్స్టెండ్ చేయించుకుని ఇప్పుడు కూడా దిగనన్నాడు ఆయన. ఓకే, ప్రియాంక గాంధీ పట్టుబట్టింది, మనం మాట ఇచ్చాము, మాట మీద ఉండాలని. ఓకే, సో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఒప్పించాక తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన పీఠం దిగాడు. దిగే ముందు ఆయన ఈ కులగణన మీద సంతకం పెట్టేశాడు ఆ ఫైల్ మీద. దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, తర్వాత కూడా సోనియా గాంధీని వెళ్ళి ట్రై చేశాడు, ఆయన వెళ్ళి కలిశాడు. తర్వాత 5 ఉప ముఖ్యమంత్రులు ఉండాలని డిమాండ్ చేశాడు. తన కొడుక్కి విద్య కానీ వైద్యం కానీ ఇవ్వాలని అడిగాడు. సో కొడుకునైతే ఇప్పుడు తీసుకుంటున్నారు క్యాబినెట్లోకి, మరి ఏ పోర్ట్ఫోలియో ఇస్తారో తెలియదు. 5 ఉప ముఖ్యమంత్రులకి డీకే శివకుమార్ ఒప్పుకోలేదు. డీకే శివకుమార్ ప్రత్యేకత ఏంటంటే, ఆయన మీరు అన్నట్టుగా ట్రబుల్ షూటరు, రెండోది కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి. ఆయన చెప్పింది చేస్తాడు. మనందరం కూడా డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాం. ఎందుకంటే మీకు ఎప్పుడు కూడా రాజకీయాల్లో మంచి వ్యక్తులు ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ మీరు మంచి అంటే మీరు అబద్ధాలు చెప్పకుండా ఉండడం, నిజాయితీగా మీరు పని చేయగలిగితే. అంటే ఇప్పుడు సిద్ధరామయ్య డీకే శివకుమార్ వీళ్ళిద్దరిలో డీకే శివకుమార్ మంచోళ్ళు అంటారు మీరు? అట్లీస్ట్ నిజాయితీ పరుడు అంటున్నా, మాట మీద ఉంటాడు ఆయన. ఆయనకి చాలా మంచి పేరు ఉంది, బాగా డబ్బులు ఉన్నాయి. 1400 కోట్లు ఎంత ఆయన ఆస్తి, 250 కోట్ల పైగా అప్పులు ఉన్నాయి ఆయనకి. కానీ ఆయన చాలా ఖర్చు పెట్టాడు ఎన్నికల్లో కూడా. కాబట్టి ఇవాళ ఒక్కలిగా తరఫున ఈయనకి ఎంత ఇది ఉందో అందరికీ తెలుసు. ప్లస్ మీరే అన్నారు ట్రబుల్ షూటర్ అని. సో అవసరానికి ఈయనే ఆదుకుంటాడు అన్నిసార్లు. కాబట్టి ఇవాళ ఆయన భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. ఇవాళ ప్రత్యేకత అది. తర్వాత వందే మాతరం పాడారు, కన్నడ రాష్ట్ర గీతం పాడారు, జాతీయ గీతం పాడారు. సో ఫుల్ నేను అన్నది వందే మాతరం పాడారు, మీకు అది చెప్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పటికీ మీకు అర్థమైందా, పశ్చిమ బెంగాల్లో ఏం జరిగిందో ఇక్కడ అదే జరిగింది. కన్నడ తల్లి పాట తర్వాత పాడినట్టున్నారు వందే మాతరం తర్వాత. ఏది ఏమైనా వందే మాతరం మొదటే పాడారు. ఆ తర్వాత ఈయనెవరు, ఖర్గే గారు పాడారు. మన రాహుల్ గాంధీ గారు మూత బిగించి చూస్తూ ఉన్నారు, అట్లా పాడలేదు. సో ఇవాళ జరిగింది అది. మొత్తం మీద మంచి ముహూర్తంలో కర్ణాటకకి ఆయన 18వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. సో ప్రమాణం అయితే చేశారు, చక్కగా అయ్యారు. ఎంత క్యాబినెట్లోకి 11 మందిన 13 తీసుకున్నారు, 11 మందిని తీసుకున్నారు. బాగుంది ఇవాళ. సో ఇప్పుడు ఆయన దృష్టి సారించాల్సింది బెంగళూరు రోడ్ల మీద, తర్వాత ట్రాఫిక్ నియంత్రణ మీద మెయిన్ అది. ఎందుకంటే అది ఐటీ హబ్బు, ప్లస్ ఎప్పుడు చూసినా చాలా ఇబ్బంది. అసలు మనం ఎయిర్పోర్ట్కి వెళ్తామా లేదా, ఫ్లైట్ ఎక్కుతామా లేదా మనకు తెలియదు. 3-4 గంటల ముందు బయలుదేరినా కూడా చాలా ఇబ్బంది. నేను 2 సార్లు ఫేస్ చేశా. అందుకని కర్ణాటక నేను 20 ఏళ్ల క్రితం ఎలా చూసానో ఇప్పుడు అలాగే ఉంది, అంటే ట్రాఫిక్ విషయంలో. కాబట్టి వాటి మీద దృష్టి సారించాలి. మరి నేను కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, పరిపాలన ఎలా ఉంటుంది అనేది వేచి చూడాలి. ఓకే, మరి అయితే ఇప్పటివరకు చూసుకుంటే డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మొత్తం ఈయన దగ్గరే పవర్ హౌస్ అని చెప్పి చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా కొత్తగా మార్పులు అయితే ఉండవు, పవర్ హౌస్ మాత్రం ఆయన అని చెప్పి చెబుతున్నారు. ఏమంటారు? పవర్ హౌస్కే పూర్తి పవర్ వచ్చాక ఇంకేమంటాం మనం? పవర్ టు ది పవర్ ఆఫ్ పవరా, డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు అన్నట్టుగా. సో ఇట్స్ గుడ్ కదా.
మీ మాట వినేవాళ్ళు ఉన్నప్పుడు మీకు పరిపాలన సజావుగా సాగుతుంది, మీకు ఇబ్బంది ఉండదు. నిర్ణయాలు తీసుకున్నాక వాటి మీద నాంచుడు ధోరణి ఉండదు కదా. మీరు ఒక మాట చెప్పాక దాన్ని కాదనే వాళ్ళు ఎక్కువ మంది ఉండరు. అప్పుడు ఏమవుతుంది, ఇంప్లిమెంట్ చేయడం తేలికవుతుంది. సో అది రాష్ట్రానికి మంచిది కదా. ఇప్పుడు కూడా రాష్ట్ర అభివృద్ధికి కావాల్సింది ఏంటి, ముఖ్యమంత్రి చెప్పిన మాట మంత్రులు అంగీకరిస్తే అంటే వాళ్ళు ఓకే వీఆర్ సాటిస్ఫైడ్ అని, ఏదో బలవంతంగా ఎవరు ఏది ఒప్పుకోకూడదు. కాబట్టి అతను నిదానస్తుడు కూడా. మీరు డీకే శివకుమార్ని కనుక చూసారంటే అతను చాలా నిదానంగా, అంటే నిదానం అంటే స్లో అని కాదు, అంటే హీ విల్ అబ్జర్వ్ అన్నట్టుగా. సో అది ఉంది అతని దగ్గర. పని చేయించుకోవడం తెలుసు. మనిషి కూడా ఎక్కడ తొందరపాటుతనం కనిపించదు. ఒక అనుభవంతో వచ్చిన ఒక ప్రజ్ఞ కనిపిస్తుంది ఆయనలో. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అవన్నీ ఉన్నాయి కాబట్టి సో హీ విల్ రన్ ద షిప్ ప్రాపర్లీ అని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.